ఒక బిడ్డకి జన్మనిచ్చే అవకాశం ఆ దేవుడు ఆడవాళ్లకే ఎందుకిచ్చాడో తెలుసా? ఎంత భారమైనా భరించగలిగేంత ప్రేమ, ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగేంత మనసు, ఓపిగ్గా సరిదిద్దుకునేంత ఓర్పు ఒక్క ఆడవాళ్లకి మాత్రమే ఉంటుంది. మధుసూదన్ని ఒక భార్యలాగా ప్రేమతో మార్చుకుంటావో, ఒక తల్లిలాగా ఓర్పుతో మార్చుకుంటావో నీ ఇష్టమమ్మా. మార్చుకోలేనంత మొండితనం ఏమీ కాదమ్మా వాడిది. వాడు మారితే అందరూ మారతారు. అప్పుడు నువ్వన్నట్టు ఐశ్వర్య, అభినవులు నీ దగ్గర చదువుకోటానికొచ్చే పిల్లలవుతారు. ఇంట్లో వాళ్ళందరూ అత్తయ్య, మావయ్య అని పిలుచుకునే బంధువులవుతారు. నీ దగ్గర ఉత్తరాలు చదివించుకునే ముసలివాళ్లలాగా మేముంటాం. శ్రీముఖలింగం మొత్తాన్ని ఈ ఇంట్లోనే చూసుకునే అవకాశం ఉంటుందమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకమ్మా. వాణ్ణి మార్చాల్సిన బాధ్యత నీదే. అట్టగే పెద్దయ్యా. అమ్మగారు, మీరు చెప్పినట్టే మధుబాబుని మార్చుకుంటాను. మధుబాబు మొండోడు కాదు, మంచోడు అనేలా మార్చుకుంటాను. సంతోషం. ఉదయం నుంచి ఇలాగే ఉండిపోయావు. స్నానం చేసి బట్టలు మార్చుకో, భోంచేద్దుగాని. వీళ్ళు ఎలా తింటున్నారో కానీ నాకొక ముద్ద కూడా దిగట్లేదు. ఏదో ఒకలాగా అడ్జస్ట్ అవుదామనుకుంటే ఆ దిక్కు మళ్ళీ కర్రీ ఒక్కటి చేసి చచ్చారు. ఈ 6 నెలలు ఇలాంటి ఫుడ్ తింటూ ఎలా తట్టుకోవాలో ఏంటో. అనవసరంగా 6 నెలలకు కమిట్ అయ్యాను. ఏ నెలకో 3 నెలలకో కమిట్ అయి ఉండాల్సింది కదా. మీరిలా ఏమీ తినకపోతే ఎలా అండి? పోనీ వేరే ఏమైనా తీసుకొస్తాను. హలో, ఏం తీసుకురానక్కర్లేదు. 6 నెలలే కదా. ఈ 6 నెలల్లో నా పాటలేవో నేను పడతాను. 6 నెలలని మీరిచ్చిన మాట మీద మీరు నిలబడితే చాలు. ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ 6 నెలల్లో మీరిలా ఏమీ తినకుండా ఉంటే నా వల్ల కాదండి. థ్యాంక్స్. వెళ్ళి పడుకోండి. ఏట్రా, ఏడు జరుగుతోంది? ఏం లేదమ్మా, తను సరిగ్గా భోంచేయలేదు కదా, ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను. నాను అడుగుతోంది ఆ విషయం గురించి కాదు, నీ చేతిలో ఉన్న ఆ చాప తలగడ గురించి. అమ్మా, అవి రూమ్ లో అడ్డంగా ఉన్నాయని నేనే తీసి పెట్టమన్నాను. నీకు చెప్పిందా? సర్లే, నానెడతానే ఇలాగివ్వు. అమ్మీ, మేము చేసే వంటలు నీకు నచ్చటం లేదు కదా, ఓ పనిసేయ్ అమ్మీ. రేపటి నుంచి నీకు నచ్చినట్టు నువ్వే వండుకో. వాట్ యు మీన్ కుకింగ్? నేనా? నా వల్ల కాదు, నేనెప్పుడూ చేయలేదు, నాకు రాదు. వదినా, నువ్వు సరిగ్గా తినలేదు కదా, అందుకే నీకోసం పాలెట్టుకొచ్చినాను, తాగేసి పడుకో. రోజు ఇట్టాగే పాలు తాగుతానంటే కుదరదు. వంటలు ఎలా చెయ్యాలో ఫోన్లో చూసి నేర్చుకో. అరే, నాకు రాదు అంటున్నాను కదా, మళ్ళీ ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? చూడరా అయ్యా, నాను మామూలుగా చెప్తున్నా కూడా నీ పెళ్ళం ఎట్టా మాట్లాడుతాందో. అంతా నీ ముందే జరుగుతుంది కాబట్టి సరిపోయినది. లేదంటే నువ్వు కూడా మేమే నీ పెళ్ళాన్నేదో అన్నట్టు మాట్లాడేవాడివి. అందుకే నీకే చెప్తున్నాను, ఇంట్లో ఎట్టా ఉండాలో, ఇంట్లో వాళ్ళతో ఎట్టా మాట్లాడాలనేది నీ పెళ్ళానికి నువ్వే నేర్పించుకో. రోజు ఇట్టా గొడవ పట్టం మాకు అవసరం లేదు. వాళ్ళింట్లో ఉన్నట్టే ఏడు కూడా ఉంటానంటే కుదరదు.
ఊళ్ళో ఆడవాళ్ళందరూ లేసినట్టే కోడి కుయ్యగానే నిద్ర లేవాలి. ఇల్లు తుడవాలి, బయట ప్యాన్ నీళ్లతో కళ్ళాపు సల్లి ముగ్గేయాలి. నేను కొన్నాళ్ళు పోతే గొడ్ల సావిళ్ళలోకి వచ్చి పిడకలు కూడా ఇయ్యాలి. అవన్నీ నువ్వే నేర్పు. ఇంట్లో పనులు మేము చూసుకుంటాం. రేపొద్దున్నే నాను లేసేసరికి మాత్రం ఇల్లు తుడుచుండాలి, బయట ముగ్గేసుండాలి. లేకపోతే మాత్రం గొడవలైపోతాయి. అలాగే అమ్మా, తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను. మీరు వెళ్ళండి. నువ్వు రాయే. చూడు గోపి, నువ్వు ఎలా చెప్పినా అలాంటి పనులు మాత్రం నేను చెయ్యలేను. అసలు మీ అమ్మ నన్ను ఏమనుకుంటుంది? నేను పేడ నీళ్లు చల్లడం ఏంటి, ముగ్గులేయడం ఏంటి? అవన్నీ మీరు చేయాలని నేను చెప్పలేదు కదండి. మీరివేమీ ఆలోచించకుండా పడుకోండి. రేపొద్దున వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను. మీరు పడుకోండి. చేప దిండు ఆ సూర్యకాంతం తీసుకెళ్ళిపోయింది కదా. ఇప్పుడు గోపి బెడ్ మీద పడుకుంటాడా ఏంటి? చూడు, నా గురించి మీరేం భయపడకండి. ఫ్రీగా ఉండండి. మీకు ఇష్టం లేకుండా, మీ అనుమతి లేకుండా మీరు భయపడుతున్నట్టు నేను ప్రవర్తించను. మీరు పడుకోండి. గాలి తగులుతుందండి. కొంచెం లెఫ్ట్. రైట్ రైట్ రైట్. ఇలాంటివన్నీ చూసి నేను జాలి పడితే నేనిక్కడి నుంచి బయటపడలేను. సో ఏ విషయంలోనూ నేను కాంప్రమైజ్ కాకుండా ఉంటాను. ఈ 6 నెలలు ఎప్పుడవుతుందో ఏంటో. నీతో జరిగిన ఈ పెళ్లి ఇష్టం లేదు. నీతో కలిసి బతకడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు నేను వెళ్ళిపోవడం ఖాయం.